తెలంగాణ జాగృతియే భరిస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మంచి రోజు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రోజు కాబట్టి ఆ అమరవీరుల స్ఫూర్తితోని, ఆ ఉద్యమకారుల స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 6వ తారీఖు నాడు వారి జయంతి ఉంటుంది కాబట్టి ఆగస్టు 6వ తారీఖు లోపల విగ్రహ ఏర్పాటు కావాలి. అంటే ఇమీడియట్గా మరి మాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే ప్రభుత్వం నుంచి అన్న పెట్టడానికి చొరవ తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి నిన్ననే మా ప్రతినిధులు వెళ్ళి మున్సిపల్ శాఖకు ఈ లేఖ ఇచ్చి రావడం కూడా జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించి త్వరగా నిర్ణయం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కూడా అధికారులను నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అనేక మంది there are many youngsters who are not a part of Telangana movement. Telangana movement ran like a Indian independence movement. We've all very spiritedly taken part of the movement. The youngsters who are right now, who probably were just a toddler or even a very young 4th or 5th class students, I want to request to all of you, today the Telangana that you are enjoying, that is because of the many sacrifices made by people across Telangana. June 2nd is not a holiday. June 2nd is a celebration of the sacrifices of all those very strong souls who gave you a beautiful state. You never faced the discrimination. You were never heckled for speaking in your own dialect. You were never heckled. You were treated like a second grade citizen, because by the time you came into school or college, you have a free state, you have an independent state, and you could speak your mind. But I want to appeal to the youngsters that one should know their history, because knowing history is not living in the past, but it is understanding the cost of the present. That way you can in a much more deeper way, you can appreciate what we have. I am requesting all the Telangana youngsters to very actively participate in June 2nd. Celebrate our state formation. It is as important as August 15th. అదే విధంగా మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లో మేమందరం ఎదురు చూడడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటలు వారు ఏమన్నా నిలబెట్టుకుంటారేమో, ఏమన్నా విస్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారేమో అని ఎదురు చూసినాం. కానీ అదేమీ జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ కానీ, మరి కేకే కమిటీ వేస్తే ఆ కమిటీ విధానాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం నిజంగా దుర్మార్గం, శోచనీయం. మేము అందుకనే తెలంగాణ రక్షణ సేన నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారుల పక్షాన మరొక తెలంగాణ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము నిన్న ప్రకటించినట్టుగా జూలై 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ఉప్పల్ బగాయత్లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాని మీదకి వేలాదిగా లక్షలాదిగా జూలై 2వ తారీఖు నాడు మరొక భూపోరాటానికి సిద్ధం కావాల్సిందిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ ఉద్యమకారులను కాపాడుకునేటటువంటి ఈ ప్రయత్నంలో, ఉద్యమకారుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటటువంటి ఈ ప్రయత్నంలో తెలంగాణ వాదులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జెండాలు, ఎజెండాలకు తావులేదు. ఇక్కడ కేవలం తెలంగాణ వాదమే ఇంపార్టెంట్. తెలంగాణ కోసం ఆనాడు ఏ జెండా కప్పుకోనటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా పోరాటం చేయడం జరిగింది. వారందరినీ కూడా మేము ఉప్పల్ బగాయత్కు జూలై 2వ తారీఖు నాడు ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థి మిత్రులందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మేధావులను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉద్యోగ సంఘాల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. న్యాయవాదులను ఆహ్వానిస్తూ ఉన్నాం. పత్రికా మిత్రులను ఆహ్వానిస్తూ ఉన్నాం. యావత్తు తెలంగాణ అంతటా ఉండేటటువంటి ఉద్యమకారులందరూ కూడా ఊరికొక్కరన్నా సరే సర్ది కట్టుకొని ఆనాడు బయలుదేరి హైదరాబాద్కు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరొకసారి మన తెలంగాణ పౌరుషాన్ని, ప్రతాపాన్ని చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి జూలై 2వ తారీఖు నాడు మరొక మిలియన్ మార్చ్ గుర్తొచ్చే విధంగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలి. ఉద్యమకారుల ఆకాంక్షలు పూర్తి కావాలి కాబట్టి మేము చేపడుతున్నటువంటి భూ పోరాటానికి యావత్ తెలంగాణ కూడా కదిలి రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి ఇవాళ చాలా మంచి రోజు. ఈరోజు అనేక మంది అమరవీరుల త్యాగాల మీద వచ్చిన రోజు కాబట్టి తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చినాక అమరవీరుల కుటుంబాలందరికీ కూడా ₹1 కోటి ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తాం. వారిని గౌరవించుకుంటాం. వారిని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యాలను కూడా చేస్తామని మరొక మారు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ.